వృషభ రాశి వారు తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి వారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనస్సు రాశి వారు అష్టమములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీధన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కుంభరాశి వారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 28 ఆదివారం, 2026 జూలై నెల 4 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుడు, మిథునములో రవి, కర్కాటకములో బుధ, గురు, శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తిని అందుకోగలుగుతారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థికమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో అందుకునేటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. లాభములో రాహు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ వారంలో కూడా రాహు సంచారం అలాగే ఉంటుంది. కుంభరాశిలో రాహు సంచరించడం అది మేషరాశి వారికి లాభభావం కావడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలని సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయం కాస్త నిరాశను కలిగించవచ్చు. అశాంతిని కలిగించే సంఘటన జరగడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మేషరాశి వారు ఈ వారంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. జీవిత భాగస్వామి విషయంలో కానీ, తల్లి ఆశీస్సులు అందుకోవడం విషయంలో కానీ మీకు సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలా అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ ఫలితనానికి, మీ నేర్పరితనానికి తగిన ఫలితాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయంలో ఒక్క విషయంలో మీరు నిరాశకు గురవుతారు. అశాంతి కలిగే సంఘటనలు జరుగుతాయి. కుటుంబపరమైనటువంటి ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా బాగా ఎదురవుతాయి. దానాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, గరికమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ పనితనానికి, మీ శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత,
భగవంతుని ఆశీస్సులు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని ఎదుర్కొని వెనకడుగు వేస్తారు. మీకు రావాల్సిన ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందులను మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల అపార్థాలకి అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అధికారుల యొక్క సహకారాన్ని పొందలేక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసి ఆనందిస్తారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క పూర్తి సహకారం మీకు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అనుకూలత కనిపిస్తుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల వల్ల నష్టాలు, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది.
శ్రమ అధికమవుతుంది, పనివారి సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్లి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారం ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దశమములో శుక్రుడు వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల అభిప్రాయ భేదాలు వస్తాయి. స్పర్ధలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు దానం చేయండి. అలాగే శనగలను గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుంటూ మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని, శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను లాభాలను అందిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి నేర్పరతనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో బుధ సంచారం ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం సమాజంలో బాగా విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సంబంధాలంతా కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాభములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మంచి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో గానీ పోటీ పరీక్షల్లో గానీ మంచి లాభాలు అందుకుంటారు. అవకాశాలు అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కేతువు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణేశ స్వామిని సందర్శించి గరికమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. షష్టమములో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈ వారంలో కుంభరాశి వారికి బుధుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తోంది. మౌనం వహించండి. భగవంతుని మీద భారం వేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందే మనస్సు లగ్నం చేసి పనినే దైవంగా భావించి మీరు పని చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక మీరు ఆశించిన పనులు నిరాశను కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. లేకపోతే రాకుండా ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకము మరియు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని ఆలయంలో ఉన్నటువంటి కాళహస్తీశ్వరిని, జ్ఞానప్రసూన అమ్మవారిని, దక్షిణామూర్తిని దర్శించి రావడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు కూడా మంచి ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం మరింతగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో చంద్రుడు, వ్యయములో రాహువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అశాంతికి గురయ్యేటువంటి కొన్ని సంఘటనలు, నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం గానీ, పాలు గానీ సోమవారం రోజు దానం చేయండి. మినుములు గానీ, ఎర్రటి పనులను గానీ శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోండి. మంగళవారం రోజు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.